హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సండే అంటే వర్కింగ్ ఉమెన్ ఫుల్గా రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు, కానీ అది మాత్రం అస్సలు కుదరదు. సండే వచ్చిందంటే మిగిలిన అన్ని డేస్ కంటే సండే ఎక్కువ వర్క్ ఉంటుంది. అవునంటారా కాదంటారా? కామెంట్ చేయండి. అయితే ఇంట్లో ఆనియన్స్ అయిపోయినాయి అని చెప్పేసి ఆనియన్స్ అయితే కొనుక్కున్నాం అనమాట. ఇది కేజీ 70 రూపీస్ చెప్పారు. నేనైతే 2 కేజీస్ తీసుకున్నాను. ఇంకా ఈ కొత్తిమీర చూసారా, ఈ కొత్తిమీర కూడా తీసుకున్నాను అనమాట. ఈ అల్లం వచ్చేసి 20 రూపీస్. అల్లం అయితే 20 రూపీస్కి బాగానే వచ్చింది, కానీ ఆనియన్స్ అయితే మాత్రం కాస్ట్ పెరిగిపోయినాయి. మరి మీ ఇంటి దగ్గర ఆనియన్స్ కాస్ట్ ఎంత ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ ప్యాకెట్ వచ్చేసరికి 1/2 కేజీ వెల్లుల్లిపాయలు అంట 90 రూపీస్ పడ్డాయి. ఇవి కూడా టూ మచ్ కాస్ట్ అనిపించింది నాకైతే. ఫైనల్ గా సండే అన్నామంటే నాన్ వెజ్ ఉండాల్సిందే కదా, సో నేనైతే 500 రూపీస్ తో మటన్ కీమా తెప్పించుకున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను మీకు నా స్టైల్లో మటన్ కీమా రెసిపీ చూపిస్తాను. ఇంత హడావిల్లోనూ ఫాస్ట్ గా కుక్ చేసేసుకుని మార్నింగ్ షో మూవీకి అయితే వెళ్ళామండి. సో ఇది మా ఊర్లో ఉన్న థియేటర్ అనమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియో లైక్ చేయాలి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.